నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బోటి గోంగూర కర్రీ చూయించబోతున్నాను. బోటీలోకి జతగా గోంగూర వేసి వండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. చాలా బాగుంటుందండి. బోటి కర్రీ అందరూ వండుతారండి. కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా నేర్చుకుంటారని వీడియో చూపిస్తున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నేర్చుకోండి. ఇదిగోండి బోటి ఇది నేను ఉప్పేసి వేడి నీళ్ళతోటి చాలాసార్లు కడిగాను. ఇలా కడిగిన దాన్ని ఒక కుక్కర్లోకి తీస్తున్నాను. కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం నూనె వేసి పచ్చివక్కకుండా వేసిన తొందరగా ఉడికిద్దండి. 10 విజిల్స్ వచ్చేదాకా నేను ముందుగా ఇలా ఉడికిస్తున్నాను. దానిలోకి నేను 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. ఈ గోంగూరకి మా ఊరు ప్రత్యేకత అండి. మా ఊరిలో గోంగూర తీసుకెళ్ళి విజయవాడలో అమ్ముతూ ఉంటారు. మా ఊరు పేరు చెప్తేనే గోంగూర మంచిగా అమ్ముడుపోయిద్దండి. గోంగూర కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. బోటి అయితే ఉడికిపోయిందండి. 10 విజిల్స్ వచ్చినాయి. చక్కగా ఉప్పు, పసుపు పట్టి మంచిగా ఉడికింది బోటి. దానిలో నేను ఒక 50 గ్రాముల ఆయిల్ వేసానండి. ఆయిల్ ఎక్కువే వేస్తున్నాను, అది గోంగూర కదా. 2 టమాటాలు కట్ చేసి వేసాను. అలానే పచ్చిమిర్చి కూడా 4 వేసాను. ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసాను. ఒక టేబుల్ స్పూను కారం వేసాను. మంట కోసం, మంట ఘాటుగానే ఉండాలండి కర్రీ, అందుకని ఇవన్నీ ఇలా కలిపి పెడుతున్నాను. ఇది బోటి ఉడికిపోయింది. ఈ ముక్కలు కూడా ఈ టమాటా ఉల్లిగడ్డ ముక్కలు ఉడికేదాకా ఉడికించాలి. నేను మళ్ళీ స్టవ్ వెలిగించి ఇది స్టవ్ మీద పెట్టాను. అలానే ఒక గ్లాస్ నీళ్లు పోసాను, చిన్న గ్లాస్ నీళ్లు. ఈ ముక్కలు, ఈ టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు ఉడకాలని. ఇదిగోండి ఇలా ఉడుకుతూ ఉంది. ఇలా ఉడుకుతుంటేనే మనం కడిగే దానిలోనే ఉండిద్దండి బోటి, కమ్మటి స్మెల్ వస్తుంది. ఇదిగోండి ఈ తాజా గోంగూర ఇలా ఉడికిన దానిలో పెడుతున్నాను. ఈ గుంజిన దానిలో గోంగూరలో కొంచెం నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళతోటే ఈ కర్రీ ఉడికిపోద్ది. ఇంకా దీనిలో నీళ్ళు ఏం పోయే అవసరం లేదు. ఇదిగోండి ఇలా మూత పెడితే చాలు. ఈ గోంగూరలో వచ్చే నీళ్ళతోటి ఆ ముక్కలు, ఈ గోంగూర మంచిగా ఉడికిపోయిద్ది. మూత తీయటంతో కమ్మటి స్మెల్ వస్తుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదు, కరివేపాకు ఒకటే వేస్తున్నాను. కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. ఇదిగోండి దీనికి ఇంకా ఉడకదు అనుకోవటానికి కూడా ఏముండదు. గోంగూర ఇలా గంటితో కొంచెం అలా తిప్పితే చాలు ఉడికిపోయింది. అమ్మో బోటియా మాకొద్దు అనుకునే వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, నేను ఏ గరం మసాలాలు కానీ వాడలేదు. ఇలా మసాలాలన్నీ వేసి వండుకునే వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి.